ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీలో ఘోర విషాదం, రాజమండ్రిలో పలువురు మృతి. పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాల కలకలం ఇప్పుడు పెను విషాదంగా మారింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడం స్థానికంగా తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. కల్తీ పాలు తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5గురికి చేరింది. కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనకరత్నం, కృష్ణవేణి, రమణి అనే 3 మహిళలు మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ కూడా మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రాజమండ్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ ఘటనపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు అధికారులు ఈ కల్తీ పాల మూలాలను వెతికే పనిలో పడ్డారు. ఇప్పటికే సుమారు 75 మంది బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించారు. అసలు ఆ పాలలో ఏముంది, అవి ఎలా కల్తీ అయ్యాయన్న విషయాలు తెలుసుకోవడానికి సేకరించిన నమూనాలను ముంబై, అలాగే విజయవాడలోని అత్యాధునిక ల్యాబ్లకు పంపించారు. ఈ నివేదిక అందిన వెంటనే బాధ్యులైన ఈ పాల అమ్మకందారులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అమలు చేస్తామంటూ వారు స్పష్టం చేస్తున్నారు. నిజాన్ని చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 5కి చేరింది. ఘటనలో తాజా దివాని చెరువుకు చెందినటువంటి మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ల శేషారావు మృతి చెందగా, అంతకుముందు చౌడేశ్వరి నగర్కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువుకు చెందిన కనకరత్నంతో సహా మరొకరు చనిపోయారు. మరో 4 చిన్నారులు రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారికి ప్రస్తుతం వెంటిలేషన్ పై చికిత్స అందజేస్తున్నారు. వీరికి ఒక్కసారిగా మూత్రం బంద్ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో 3 ఏళ్ల చిన్నారికి డయాలసిస్ కూడా చేస్తున్నారు. మరో 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4, అలాగే కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిల్ అయిన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల సమస్య అయితే తలెత్తిందని, ఆ పాల వల్ల ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నర్సాపురాని గ్రామానికి చెందిన గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎన్ని ఏళ్లకు పాలు అందజేస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఈ సరఫరా జరుగుతోంది, ఏ గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గణేష్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లలో పాలు పోస్తున్నట్లు తెలిసింది. ప్రజల అస్వస్థతకు గురైన కాలనీలో వైద్యాధికారులు ఇంటింటికి వెళ్లి మరీ వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా లోతుగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.